ఫస్ట్ అడ్వాన్స్ వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. నో క్యాష్, ఓన్లీ చెక్. బ్యాలెన్స్ కూడా చెక్. ఓకే. ఇన్నాళ్ళకి రియల్ ఎస్టేట్ లో స్టామినా ఉన్న మగాడిని చూశాను. ఇక నుంచి నా కాంట్రాక్ట్లన్నీ మీకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ మనం వెంటనే వర్క్ ప్లాన్ చేసుకోవాలి. రేపు సండే కాబట్టి ఈ రోజు సాయంత్రమే స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయనా? నేనంత సీరియస్ గా అడుగుతుంటే ఆయన అలా సిల్లిగా నవ్వే చెడిపోయాడేంటి? ఆ నవ్వుకి అర్థం ఏంటో తెలుసా? తెలీదు. చూడు చారి, రేపు సండే అంటే ఈ రోజు సాటర్డే. అవును. సాటర్డే కావాల్సింది స్టాఫ్ మీటింగ్లు కాదు, ఫ్రెండ్స్ తో పార్టీలు, డిస్కోలు. ఇంటర్వ్యూ టఫ్ గా ఉంటుందా? శాలరీ కూడా బాగుంటుంది. ఉండడానికి ఫ్లాట్ ఇస్తారు, పికప్ చేసుకోవడానికి కార్ కూడా వస్తుంది. ఎవరిని పికప్ చేసుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది? ఎండి గారి డ్రైవర్ ని. డ్రైవర్ నా? అవును, అతను ఎండి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. అంతేకాదు ఆయన ఏ పని చేసినా తనకి చెప్పే చేస్తారు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా తనకు తెలుసు. అయితే అడిగితే చెప్తాడంటారా? అడిగితే చెప్పడు, 500 ఇస్తే చెప్తాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని మా బాస్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీ పేరేంటి? సారీ అమ్మా, చూసుకోలేదు. కావాలని గుద్దేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా వయసును దృష్టిలో పెట్టుకుని మాట్లాడమ్మా. అదే నా బాధ. ఈ వయసులో కూడా ఇవే బుద్ధులు. సారీ చెప్పినా కూడా తిట్టేస్తుంది. మంచిగా రోజులు లేవు. అలా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. ఇలా వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్నానమ్మా. బాగుందే. ఇది ఒక నేరమా? ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు? 12 మంది అన్నయ్య. అందరిని ఒకేసారి రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు సెక్రటరీ కావాలని, ఎంబీఏ చదువు ఉండాలని పేపర్లో యాడ్ ఇచ్చాను. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మీలో ఉన్నాయి కదా? అందుకే చదువును బట్టి కాకుండా క్యారెక్టర్ బట్టి సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాను. సునీల్, కమల, లక్ష్మి, వీణ, పల్లవి, జ్యోతి, జ్యోత్స్న, మాధురి. మీ 7 500 ఇచ్చి 50,000 సెక్రటరీ పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా? జాబ్ రాకముందే ఇలా ఉంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత ఎవడన్నా 5 లక్షలు ఇస్తే 50 కోట్ల టెండర్ కూడా లీక్ చేసేస్తారు కదా? మీరే అడ్డదారి తొక్కకుండానే ఇంత బిజినెస్ రన్ చేస్తున్నారా? అడ్డదారిలో పైకొచ్చే వాళ్ళన్నా, అతిగా మాట్లాడే వాళ్ళన్నా నా చిరాకు. యూ కెన్ గో. కమాన్ గర్ల్స్, 500 కి ఇక్కడ జాబ్ దొరకపోతే 1500 కొడితే ఇంకో కంపెనీలో దొరుకుతుంది. హలో మేడం గారు, ఒక్క నిమిషం అండి. ఈగో మీరు ఇచ్చిన 500 తీసుకెళ్ళండి. నెక్స్ట్, స్టెల్లా, మేరీ, సింధు. కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఆడ మగ కలిసి ఫ్రెండ్స్ లా పనిచేయాలి. ప్రతి మగాడు తన అందాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనుకునే అమ్మాయిల్లో బ్యూటీ కాన్షియస్ తప్ప డ్యూటీ కాన్షియస్ ఉండదు. అందుకే మైండ్ మెచ్యూర్ అయిన మోడర్న్ అమ్మాయిలాగా ఆలోచించండి, పైకి వస్తారు. సారీ సార్. జీవితంలో మళ్ళీ ఆ పదం వాడే పరిస్థితి రా నీకు. సార్, ఇంత టఫ్ గా ఉండే బాస్ దగ్గర నేను వర్క్ చేయలేను. బాస్ అంటే నాకు ఫ్రెండ్లీగా ఉండాలి. సాటర్డే నైట్ పబ్ లో కనపడు, ఫ్రెండ్షిప్ చేస్తా. ఆఫీస్ లో తోలు తీస్తా. వస్తా. బాస్ అంటే మీలా ఉండాలి సార్, హ్యాండ్సమ్ గా, డైనామిక్ గా. కానీ సెక్రటరీ మాత్రం నీలా ఉండకూడదు. నాకు పొగిడే వాళ్ళంటే పడదు. యూ కెన్ గో. మరి ఇప్పుడు ఎలా సార్? నేను అంత సీరియస్ గా అడిగితే ఇలా నవ్వాడు దీనర్థం. కావలసింది దొరికే వరకు ఈ జీకే కాంప్రమైజ్ కాడు. మళ్ళీ యాడ్ ఇవ్వండి అని అర్థం. ఓ, అసలు బుద్ధి ఉందా నీకు? ఇంత వయసు వచ్చింది, జ్ఞానం లేదు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వేళాకాలం ఉందా? ఇడియట్. నా సర్వీస్ లో ఈ రేంజ్ లో ఇన్ని తిట్లు నన్ను ఎవ్వరూ తిట్టలేదు. మిస్టర్ చారీ, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని నిజంగా తిట్టలేదు, ఉత్తునే తిట్టా. నేను నిజంగా ఏడవలేదు సార్, ఉత్తినే ఏడ్చాను. నేను నిజంగా ఉత్తులే. మిస్టర్ సారీ. మిస్టర్ చారీ, జీకే గారు ఎందుకు నవ్వారంటావు? నిన్నెలాగూ వెళ్ళగొట్టలేను, నువ్వుండు నేనే వెళ్తాను అని దాని అర్థం. వద్దులేండి, నేనే వెళ్తాను. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంత తొందరగా ఉందా? ఇంగ్లీషా? నా బొందా ఇంగ్లీష్ కాదు, గోడలకు చెవులు ఉంటాయంటేను. నిజమా కాదని చూస్తున్నాను సార్. నాదొక డౌట్. మీరు తెలుగు మాట్లాడితేనేమో నోటితో మాట్లాడతారు, పిస్తోల్ తీస్తేనేమో ఇంగ్లీషు. మరి ఇదేం సార్ నా చెవు?
కుంకిడి అయి ఉంటుందిలే. సార్ దగ్గర ఎన్ని లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు. అబ్బో ఎస్పీ గారు, నాకు అసలు ఏబిసిడీలు కూడా రావు. మనదంతా తెలుగే. పొరపాటును కూడా నా గోసిపాత్రని ఇంగ్లీష్ లో చేర్పించొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. పాడు ఇంగ్లీషు ఎప్పే. వస్తారండి. అమ్మో వస్తారండి. ఏమండి? ఓ అమ్మో, ఇది వస్తుంది. ఇక ప్రాణం తీసింది. ఏమండి? నిద్రపోతున్నా. లేవండి. నిద్రపోయేవాడు ఎట్లా వేస్తాడు? నేను చెప్పేది అటువంటి సరే బాక నీకు అనేక సార్లు చెప్పా. నాకు ఆదివారం, సోమవారం, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వెంకటేశ్వర స్వామికి. చెయ్యి బాక పడుకో. అది కాదండి. అబ్బా చెయ్యి అయ్యేదంటే వేస్తావేంది? ఎప్పే ఈయన ఎప్పుడు ఇంతే. దీన్ని నమ్మకూడదు. గబక్కులు లేచి మళ్ళీ చెయ్యేసింది. అమ్మా ఇవాటికి బతికా. ఎన్ని మూర్లు మల్లెపూలు పెట్టుకుంటే ఏం లాభం? చలనమే లేదు. పెళ్ళా పిలిస్తే ఎబ్బేనే శాల్తీని ఈయన్ని చూశాను. అరే అమ్మో, ఈ టైంలో సౌండ్ వస్తుంది. అమ్మో, ఏ పొయ్యి మీద కుక్కర్ ఏమైనా పెట్టావా? మీ కుక్క సౌండ్ దెబ్బకి ఇంట్లో కుక్క తీసి ఎప్పుడో బయట పడేశాను. మరి సౌండ్ ఏందే? ఓ అమ్మో, ఈ ఎస్పీ గారు నన్ను నైట్ లో కూడా నిద్రపోచ్చేటట్లు లేడు. అమ్మో, ఆ ఎస్పీ గాడే వచ్చుంటాడు. ఈ టైంలో ఆయన ఎందుకు వస్తాడండి? ఏ నువ్వు ఇంకెవరున్నా రమ్మని చెప్పావా ఏంది? నోరు ముయ్యండి. నేను మోస్తాగాని నువ్వు వెళ్ళి ఆ వచ్చింది కనుక ఎస్పీ అయితే మంచం మీద ఉంది, మా ఆయన కాదు అని చెప్పు. మా ఆయన ఊరు వెళ్ళాడని చెప్పు. నీకన్నీ వివరం చెప్పాలా? ఎబ్బే. ఎవరు మీరు? ఏం కావాలి? రాయుడు గారు పంపించారమ్మా. ఈ 50 లక్షలు ఎమ్మెల్యే గారికి ఇమ్మన్నారు. అలాగా, లోపలికి రండి. ఏమండి, మీకిమ్మని రాయుడు గారు 50 లక్షలు పంపించారు. 50 లక్షలా? ఉండొస్తున్నా. తెల్లవారు లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు నేను. ఏమయ్యా 50 లక్షలు తెచ్చా? అన్ని 100 కాగితాలనా 500 కాగితాలు కూడా ఏమైనా ఉన్నాయా? పోలీసోడి పోలికలు కనిపిస్తుంది. అరే పెంట చెవులో కుక్కర్ సౌండ్ అనుకున్నా. నేను లేను ఇక్కడ. ఎక్కువ మాట్లాడావంటే లేకుండానే పోతావు. ఇదిగో ఏందయ్యా అర్ధరాత్రి అంకమ శివాలు నాకు కోసిపోతా. రాయుడు అక్రమాస్తుల ఫైల్స్ నాకు ఇవ్వు. అదే సంగతి. నువ్వు అర్ధరాత్రి వచ్చినప్పుడు అనుకున్నా ఇటువంటి బాంబు ఏదో పెడతావని. ఇదిగో నా దగ్గర రాయుడు సీక్రెట్ ఫైల్ కాదు కదా, కనీసం రాయుడు పాత చెప్పుకోలేదు. లేవా? లేవు. లేవా? లేవంటుంటే మళ్ళీ లేవా లేవా అంటావేది? ఎబ్బే ఎబ్బే కొంచెం తలకాయడు తిప్పు. ఎవరిది? మా ఆడోళ్ళ మోసి నీ అమ్మ కడుపుగా నువ్వేదే తెలసరి కట్టుకున్నావు. నేను ఇక బతికే ఉన్నానే. ఇప్పుడు ఎట్టాగో చస్తావుగా. వామ్మో, ఎంత అడ్వాన్స్ గా కట్టించావయ్యా తెల్లచీరా. నాకు ఓపెన్ అయింది జ్ఞాననేత్రం. నేను మనసు మార్చుకున్నా. నేను మనసు మార్చుకున్నా. నేను ఫైల్ తెచ్చిస్తా, తీసుకో, వెళ్ళిపో. నేను బొట్టిస్తా, నీ భార్యకు పెట్టుకో, కలర్ చీర కట్టించుకో. తెస్తాను. ఇదిగో ఆ చెంచురామయ్య దగ్గర, నీలకంఠం దగ్గర, నాగయ్య దగ్గర ఇటువంటి ఫైల్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఓపెన్ చెయ్యి, ఫైల్స్ తీసుకో. నాకు కూడా తోడునట్టుగా ఉంటుంది. శబాష్. ఒట్టు తుపాకీతో కొట్టేస్తావేంది? ఎబ్బే. అమ్మో, ఇంకా సౌండ్ వస్తుంది. వస్తాను. ఎవరండి మీరు? ఎవరండి మీరంటే మాట్లాడరే? వాస్తు పురుషులం. వాస్తు పురుషులా? శుభం భూయాత్. ఈశాన్యాయ చ సర్వభూతాని, పశ్చిమాయ చ విషపూరితం, వినాశాయ చ నైరుత్యాం, అంకమండలం అపర దుర్భిక్షం. నన్నే. ఎవరండి ఇతను? వీడిని చూస్తుంటే కొంపలు కూల్చేవాళ్ళ కనిపిస్తున్నాడు. ఏం లాభం లేదు. ఎవడయ్యా ఇల్లు కట్టింది? ఈశాన్యం వీధి సోలా, నైరుతి రాక్షసులేలా. ఏసేమంటారా? నువ్వు ఉండవయ్యా బాబు. నిజంగానే ఇంటి వాస్తు బాలేదండి? ఏమిటమ్మా బాగుండేది? ఇంట్లో అడుగు పెడితే బురదలో కాలు పెట్టట్టుగా ఉంది. ఈ ఇంటి వాస్తు శ్మశానానికి కూడా పనికిరాదు. అయితే ఏమిటి మా పరిస్థితి? మామ జీవన మధోగతి. ఈ పోర్షన్ లో ఎవరుంటున్నారు? మేమిద్దరం భార్యలమండి, మాకు ఒక్క భర్త అండి. ఓహో, మీ ఆయనకి అది లేదనుకుంటాను. సంతాన యోగం తల్లి, ఏమిటా కంగారు? ఏది మీ వామహస్తం ఇలా ఇవ్వండి. వామహస్తం అన్నది చేయగాదు. అది అది అబ్బో. పుత్రాం ద్విత్వానాం నత్వాం పుత్రికానః. ఇద్దరు మగపిల్లలు, కవల పిల్లలు. సంతాన యోగం లేదన్నారు కదండి. ఎప్పుడు చెప్పాను నీకు ఆ మాట? ఇంత ముందే చెప్పారు. నేను చెప్పింది వాళ్ళ ఆయనకి లేదని, వాళ్ళకి లేదని కాదు. శాస్త్రం పూర్తిగా వినకుండా మాట్లాడతామే. ఈ పోర్షన్ లో ఎవరు ఉంటున్నారు? మేమంటే చాలు, చేయి పైకెత్తాలా? దిచ్చో.
నయనం దృష్ట్వా ధన ప్రవాహం హస్తం నస్తం హస్తవ్యస్తం. అంటే అంటే కళ్ళ ముందు కోట్లు కనిపిస్తున్నా జేబులోకి పైసా రాదు. కరెక్ట్ గా చెప్పారండి అది. మా ఆయన బ్యాంక్ మేనేజర్. వాస్తు వజ్ర జ్యోతిష్ బ్రహ్మ. మరి మా సంగతి? మీ పోర్షన్ వెనక ఈశాన్యంలో నుయ్యి నైరుతిలో గొయ్యి దొవిస్తే తప్ప నువ్వు బతికి బట్టగట్టవు. తోవేమంటారా? మరి ఈ పోర్షన్ లో ఎవరూ లేరండి, వేకెంట్ గానే ఉంది. అదేంటి వాయువ్యంలో వాయువు పిలిచేవాళ్ళు లేకపోతే మిగతా దిక్కుల్లో ఉన్న వాళ్ళు దిక్కులేని సాగు వస్తారు. నువ్వు షాక్ అవ్వలేదేంటి? అది అయితే భయం నశ్యతి. ఆ పోర్షన్ లోకి ఎవరైనా వచ్చేంత వరకు మీ అందరి శ్వాసలు ఆగిపోకుండా మేమే అందులో శ్వాస పిలుస్తాం. మహాప్రసాదం. ఆయుష్మాన్ భవ. ఆయన ఏదో అంటాడులేండి, అన్ని జరుగుతాయా? శీఘ్రమే ద్విపుత్ర